నేనేం చెప్పాలి? ఏం చెప్పాలో నీకు తెలీదా? ఏం చెప్పాలి? సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. నేనెందుకు చెప్పాలి? ఎందుక? అన్యం పుణ్యం తెలియని శ్యామని దొంగ అని నింద వేసినందుకు. శ్యామ మాటలు వినకుండా ఇల్లంతా వెతికించి నలుగురు ముందు వాళ్ళ పరువు తీసినందుకు. అందరి ముందు అవమానపరిచి ఇంటిల్ల పాది తల దించుకునేలా చేసినందుకు. చెప్పొద్దునా? శ్యామకి సారీ చెప్పు. నేను శ్యామకి సారీ చెప్పడం ఏంటి? నాన్ సెన్స్. నా రేంజ్ ఏంటి, తన రేంజ్ ఏంటి? తనకి నేను సారీ చెప్పాలా? మీ ఇద్దరు రేంజ్ ఒకటే. వాట్? నా రేంజ్ శ్యామ రేంజ్ ఒకటెలా అవుతుంది? ఎస్, ఒకటే అవుతుంది. నువ్వు ఆనంద గజపతి వర్మ గారి కోడలివి. శ్యామ కూడా ఆయన కోడలే. ఆనంద గజపతి వర్మ గారి రెండో కోడలు, ఆనంద గజపతి వర్మ గారి మూడో కోడలిని నలుగురు ముందు అవమానిస్తే అది ఆనంద గజపతి వర్మ గారి కుటుంబాన్నే అవమానించినట్టు అవుతుంది. అత్త ఇంటిని అవమానపరిచే కోడలుగా నువ్వు మిగలకూడదు అనుకుంటే నీ తోటి కోడలికి సారీ చెప్పు. చెప్పు, సారీ చెప్పు. అఖిల్, అర్థం లేకుండా మాట్లాడుతున్నావేంటి? డబ్బు పోయిన బాధలో ఒక మాట అన్నంత మాత్రాన అది అవమానించడం ఎలా అవుతుంది? అవమానం అంటే అది కాదు. శ్యామకి సారీ చెప్పమని నన్ను నువ్వు ఇంతలో ఫోర్స్ చేస్తున్నావు. అది అది అవమానం. అది ఆనంద గజపతి వర్మ గారి కుటుంబానికి జరిగిన అవమానం. కాదు, నేను చేస్తున్నది కాదు, నువ్వు చేసిందే అవమానం అవుతుంది. నువ్వు శ్యామకి సారీ చెప్పి తీరాలి. ఏమండి, ఎందుకండి మీ వదిన గారిని అంత బలవంతం చేస్తున్నారు? అయినా మనలో మనకి ఈ సారీలు ఎందుకు చెప్పండి? నేను దొంగని కాదు అనే విషయం ఆవిడికి అర్థమైంది కదా. దయచేసి ఇంకా విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. అవును బావగారు, పొరపాటున మీ వదిన గారు శ్యామ గురించి అలా అనుకున్నారు. ఆవిడ స్థానంలో ఎవరున్నా అలా పొరపాటు పడ్డం సహజమే కదండి. ఆవిడది పొరపాటుని అర్థమైంది కదా. డబ్బు దొరికింది, ఇంక వదిలేండి బావగారు. ఏ నలుగురు ముందైతే మా అమ్మాయి మీద దొంగ అని ముద్ర పడిందో, ఆ నలుగురు ముందే శ్యామ దొంగతనం చేయలేదు అని తేలిపోయిందిగా బాబు. అది చాలు మాకు. ఈ సారీలవి ఎందుకు? వదిలేయండి బాబు. శ్యామ మీద నింద పడ్డందుకు మేమెంత బాధపడ్డామో మీరు కూడా అంతే బాధపడ్డారు. కేవలం అది నింద అని, శ్యామ నిప్పు అని రుజువైంది కదా బాబు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేండి బాబు. కొన్ని విషయాలు పట్టించుకోకుండా వదిలేయాలి, కొన్ని విషయాలు భరించి వదిలేయాలి, కొన్ని విషయాలు క్షమించి వదిలేయాలి.
కానీ ఇలాంటి విషయాలు అస్సలు వదిలేయకూడదు. శ్యామాని అనుమానించడం అంటే నన్ను అనుమానించినట్టే అవుతుంది. శ్యామ మీద నింద పడడం అంటే నా మీద నింద పడ్డట్టే. శ్యామ పరువు పోవడం అంటే నా పరువు పోయినట్టే అవుతుంది. శ్యామ తల దించుకోవడం అంటే నేను తల దించుకున్నట్టే అవుతుంది. నేను తల దించుకున్నాను అంటే ఆనంద గజపతి వర్మ గారి కుటుంబానికి తల వంపులు తెచ్చినట్టే అవుతుంది. నో, అలా జరగకూడదు. అలా జరగకూడదంటే వదిన శ్యామకి సారీ చెప్పాల్సిందే. వదిన సారీ చెప్పే వరకు వదిన్ని ఇక్కడి నుంచి కదలనివ్వదు. వదిన సారీ చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. చెప్పాల్సిందే, వదిన సారీ చెప్పాల్సిందే. శ్యామ, నీ తప్పు లేకపోయినా ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? అంత పెద్ద నింద వేసినా నువ్వెందుకు భరిస్తున్నావు? అంత మంచితనం పనికిరాదు శ్యామ. దీన్ని అవతల వాళ్ళు చేతకానితనంగా చూస్తారు. అఖిల్ బాబు గారు చాలా కోపంగా, చాలా ఆవేశంతో ఉన్నారు. వదిన సారీ చెప్పొద్దునా? వదిన, నీకే చెప్పేది, సారీ చెప్పు. ఇలా కోపంగా ఆవేశంగా ఉన్న వారికి తల మీద నీళ్లు పోసి ఆవేశం కోపం తగ్గిస్తూ ఉంటారు కదా మా ఊర్లో. వదిన సారీ చెప్పు. అలా చేస్తేనే గాని అఖిల్ బాబు ఆవేశం కోపం చల్లారదేమో. వదిన సారీ చెప్పు. సారీ చెప్పాకే నువ్వు ఇక్కడి నుంచి కదిలేది. సారీ చెప్పొద్దునా? చెప్పు. సారీ చెప్తావా లేదా? సారీ చెప్. చాలా బాగుంది. డబ్బు కనపడకపోవటంతో శ్యామ తీసిందేమో అని నేనంటే అది అవమానం. ఇంటి అల్లుడి మీద ఇలా అందరి ముందు బిందెతో నీళ్లు కుమ్మరిస్తే మాత్రం ఇది అవమానం కాదు, సన్మానం. ఇది సన్మానం. ఇంటి అల్లుణ్ణి ఎలా గౌరవించాలో తెలియని ఇలాంటి సభ్యత సంస్కారం లేని మనుషులకి
నన్ను సారీ చెప్పమని ఇంత గొడవ చేశావు. ఇప్పుడు చెప్పు, నేను వాళ్ళకి సారీ చెప్పాలా? ఇలా అభిషేకం చేసి అందరి ముందు నిన్ను అవమానించినందుకు వాళ్ళు మనకి సారీ చెప్పాలా? నా మరిదికి ఇంత అవమానం జరిగిన చోట ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. నా మరిదికి అవమానం జరిగితే అది నాకు అవమానం జరిగినట్టే. ఏ ఐశ్వర్య, ఐశ్వర్య, ఈ అభిషేకం అవమానం గురించి మాత్రం మీ ఇంట్లో చెప్పకమ్మా. నా మాట విను. ఐశ్వర్య, ఐశ్వర్య, ఆగ ఐశ్వర్య. శ్యామా, ఏంటిది? నన్ను క్షమించండి. మీ కోపం, ఆవేశం ఎలా తగ్గించాలో తెలియక నాన్న, నేను తప్పు చేశాను నాన్న. మన ఊర్లో ఎవరైనా ఇలా ఆవేశంతో కానీ కోపంతో కానీ ఊగిపోతుంటే ఆ కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించడానికి ఇలా నీళ్లు పోస్తాం కదా నాన్న. అది మన పల్లెటూరి పద్ధతమ్మా. పట్నం వాళ్ళకి అది అవమానంగా ఉంటుంది. జరిగిన దానికి పాపం అల్లుడు గారు ఎంత బాధపడుతున్నారో ఏంటో. ముందు తనని క్షమాపణ అడగమ్మా. బాబు, శ్యామ చేసింది తప్పే బాబు. మా పల్లెటూరి పద్ధతులు మీ పట్నం వాళ్ళకి తప్పుగానే అనిపిస్తాయి. దయచేసి తన్ని క్షమించండి బాబు. శ్యామ ఎవరిని బాధ పెట్టే మనిషి కాదు బాబు. కొండంత బాధనైనా తను భరిస్తుంది, కానీ ఎదుటి వారికి రవ్వంత బాధనైనా కలగనివ్వదు బాబు. బాధపడడానికి, బాధ భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. ఆ హద్దులు దాటి భరిస్తుంది శ్యామ. అలా భరించడాన్ని మంచితనం అనుకోరు, చేతకానితనం అనుకుంటారు. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. శ్యామ, బట్టలు సర్దుకో, బయలుదేరదాం. కారెక్కు. వస్తాను.
కోపం ఇంకా తగ్గలేదా? కోపం కాదిది, బాధ. నువ్వు చేసిన దానివల్ల నాకు కలిగిన బాధ. క్షమించండి, అలా తల మీద నీళ్లు పోయడం. నా తల మీద నీళ్లు పోసినందుకు కాదు నా బాధ. నలుగురిలో నువ్వు తలదించుకున్నందుకు. మా వదిన నిన్ను అన్ని మాటలు అంటున్నా కూడా అలా మౌనంగా తలదించుకున్నందుకు. చేయని తప్పుకు నన్ను నిందిస్తావేంటి అని ఎదురు తిరిగి మా వదిన్ని నిలదీయనందుకు. నువ్వు చెయ్యని పని నేను చేశాను. నువ్వు దొంగతనం చేయలేదు అని నిరూపించాను. నీ గురించి తప్పుగా మాట్లాడినందుకు మా వదినని నిలదీశాను. నీకు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టాను. అలా మా వదిన నీకు అందరి ముందు క్షమాపణలు చెప్తే నీ పుట్టింట్లో, నీ వాళ్ళ ముందు, నీ ఊరి వాళ్ళ ముందు నీకు జరిగిన అవమానం సమసిపోతుంది. పోయిన నీ గౌరవం నీకు తిరిగి దక్కుతుంది. ఆ అవమానం సమసిపోయేలా చెయ్యాలని, పోయిన నీ గౌరవాన్ని నీకు దక్కేలా చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తుంటే నన్ను ఆపడానికి ప్రయత్నం చేశావు. మా వదిన నీకు అవమానం చేయనట్టు, గొప్ప సన్మానం ఏదో చేసినట్టు ఫీల్ అయిపోయి ఆవిడ నీకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అన్నావు. కరెక్ట్ కాదు. అంత అణిగిమణిగి ఉండడం కరెక్ట్ కాదు. మెత్తగా ఉంటే నెత్తి మీద ఎక్కి తొక్కుతుంది ఈ లోకం. చేయని తప్పులన్నీ నెత్తిన రుద్దుతారు ఈ జనం. నీ తప్పు లేనప్పుడు నిర్భయంగా ఎదురు తిరగాలి. ఎంతటి వాళ్ళనైనా ఎదిరించాలి. తప్పు వాళ్ళదే అని నిరూపించాలి. తప్పు చేసిన వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించాలి. అర్థమైందా? అర్థమైందండి, మీ బాధ నాకు అర్థమైందండి. కానీ ఆ గొడవ జరిగేటప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు ఆపాను అనేది మీకే అర్థం కాలేదు. అది నా పుట్టిల్లు. నా మీద నింద వేసింది నా తోడికోడలు. ఆ నిందని భరించడం వల్ల నా పుట్టింట్లో నాకు మాత్రమే అవమానం జరుగుతుంది. కానీ నా పుట్టింట్లో నా తోడికోడలు నాకు క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది అంటే అది తనకి మాత్రమే అవమానం కాదు, నా అత్తింటికి కూడా అవమానం అవుతుంది. తన అత్తింటికి అవమానం జరుగుతుందంటే నా అత్తింటికి అవమానం జరిగినట్టే కదండి. ఏ ఆడపిల్ల కూడా తన పుట్టింట్లో అత్తింటిని అవమానపరచాలని చూడదండి.